This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఇండియన్ పాలిటీ క్విక్ రీజన్లో భాగంగా ప్రజెంట్ మనము ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఆర్టికల్స్, అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూడడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు మనము రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఒకసారి మనం చూద్దాము. ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 25 వరకు మత స్వాతంత్రపు హక్కు గురించి ప్రస్తావించడం జరిగింది మన భారత రాజ్యాంగంలో. అయితే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశం ఏమిటంటే, మన భారతదేశం ఏదైతే ఉందో అది మతపరంగా ఎటువంటి ప్రమేయం లేని ఒక లౌకిక రాజ్యంగా మనము చెప్పుకోవచ్చును. అంటే మన భారతదేశానికి అధికారికంగా ఎటువంటి మతం అనేది లేదు అని మనం చెప్పుకోవాలి. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అధికారిక మతం అనేది ఏది లేదు. ఎందుకంటే అన్ని మతాలను సమానంగా పరిగణించడం అనేది జరుగుతుంది. కాబట్టి మత ప్రమేయం లేని లౌకిక రాజ్యం మన భారతదేశం అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, యాక్చువల్‌గా ఈ రిలీజియన్ ఏదైతే ఉందో, ఈ రిలీజియన్‌కి సంబంధించి ఎటువంటి డెఫినేషన్ కూడా మన భారత రాజ్యాంగంలో లేదు అని మనము గుర్తుంచుకోవాలి. 42వ రాజ్యాంగ సవరణ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారానే మనకు సెక్యులర్ అనే పదం ఏదైతే ఉందో, ఆ పదాన్ని మన భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది. ఇది ఆర్టికల్ 25కి సంబంధించి మన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కుల్లో లౌకికత్వం గురించి పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్ అనే పదాన్ని మన భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. ఈ మత స్వాతంత్రపు హక్కు ఏదైతే ఉందో, ఇది కేవలం మన భారతదేశ పౌరులకు మాత్రమే వర్తిస్తుందా అని అడిగితే, ఇది భారతదేశ పౌరులకే కాదు, విదేశీయులకు కూడా ఈ మత స్వాతంత్రపు హక్కు అనేది వర్తించడం జరుగుతుంది. సో ఇందులో మనకున్న ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 25, 26, 27, 28 ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 25 కనుక చూసుకుంటే, ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ ద రిలీజియన్. అంటే మన విశ్వాసాల ప్రకారము, మనం అనుకున్న ప్రకారము మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, అదేవిధంగా మత ప్రచారం చేసుకునే హక్కు అనేది ఆర్టికల్ 25 ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఒకరిని బలవంత పెట్టి వారిని మతాన్ని మార్చే ప్రక్రియ ఏదైతే ఉందో, అది ఈ ఆర్టికల్ 25 ద్వారా నిషేధించడం అనేది జరిగింది. ఆర్టికల్ 25లో మళ్ళీ మనకు సబ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ 2 అని కూడా ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 1 గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, ఈ ఆర్టికల్ ప్రకారము మన భారతదేశంలో ఎవరైతే ప్రజలంతా ఉన్నారో, ఆ ప్రజలందరూ వారి యొక్క ఇష్టానుసారము, వారి యొక్క ఇష్టమైన మత విశ్వాసాలను కలిగి ఉండే అవకాశం అనేది ఉంటుంది. వారు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. అది హిందూ మతమైనా కానివ్వండి, లేకపోతే సిక్కు మతమైనా, క్రిస్టియన్ అయినా, ఏ మతమైనా కానీ వారు ఆ మతాన్ని స్వీకరించి దాన్ని ఆచరించే అవకాశం అనేది ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 1 ప్రకారము ఇవ్వడం అనేది జరిగింది. ఆ మతానికి సంబంధించి వారు ప్రచారం కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ ప్రచారం ద్వారా ఒకరిని బలవంత పెట్టి మతాన్ని మార్పిడి చేసేందుకు అవకాశం అనేది లేదు. ఆ హక్కు అనేది వారికి లేదు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ అంశం వచ్చేసి ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 ప్రకారము, ఇది కూడా మనకు ఎగ్జామ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 ప్రకారము ఈ మత సంబంధమైన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఆ కార్యకలాపాల గురించి ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2లో పేర్కొనడం జరిగింది. ఇందులో ఆర్థిక పరంగా, లేకపోతే రాజకీయ పరంగా, లేకపోతే ఇతర సంక్షేమ కార్యక్రమాల పరంగా గానీ, ఈ మత సంబంధమైన కార్యకలాపాలను పరిమితం చేయడము, అదేవిధంగా నియంత్రించడం కోసము ప్రభుత్వము చట్టాలను రూపొందించే అవకాశం అనేది ఆర్టికల్ 25 సబ్ క్లాస్ 2 ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ ఒకసారి మనము చూద్దాము. ఆర్టికల్ 26కి సంబంధించి మత సంస్థల నిర్వహణలో స్వేచ్ఛను కల్పించడం అనేది జరిగింది. ఆర్టికల్ 26 ప్రకారము. ఇందులో ఈ ఆర్టికల్ ప్రకారము ప్రజాశాంతి మరియు ఆరోగ్యకరమైన నైతికత అంటే ఎథిక్స్‌కి లోబడి మత సంస్థలు తమ యొక్క మత ధార్మిక సంస్థలను స్థాపించుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా
చట్టం ప్రకారము స్థిర చరాస్తులను సమకూర్చుకోవచ్చు. వాటిని నిర్వహించుకునే అధికారం కూడా ఆర్టికల్ 26 ద్వారా కల్పించడం అనేది జరిగింది. ఇక మత విషయాలకు సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఆ కార్యకలాపాలను కూడా ఈ మత ధార్మిక సంస్థల ద్వారా నిర్వహించుకునే అవకాశం అనేది ఆర్టికల్ 26 ద్వారా కల్పించడం అనేది జరిగింది. ఆర్టికల్ 26కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఇది. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 27కి సంబంధించి ఫ్రీడమ్ ఫ్రమ్ టాక్సేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ద రిలీజియన్. సో, వీరు తమ యొక్క మతాన్ని వ్యాప్తి చేసుకోవటానికి, లేకపోతే వారు తమ యొక్క మతాన్ని పోషించుకోవడానికి గాను సో, పౌరుల నుండి పన్నులు వసూలు చేయడం ఏదైతే ఉందో, ఆ వసూలు చేయడంపై నిషేధం విధించడం అనేది జరిగింది. సో, ప్రభుత్వము ఏదైనా ఒక మతాన్ని ప్రోత్సహించడానికి, లేకపోతే ఏదైనా ఒక మతాన్ని వ్యాప్తి చేయడానికి పన్నులు వసూలు చేయడాన్ని నిషేధించడం అనేది జరిగింది ఆర్టికల్ 27 ద్వారా. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 28కి సంబంధించి ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్‌స్ట్రక్షన్స్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విద్యాలయాల్లో మత బోధ అనేది కూడా ఈ ఆర్టికల్ 28 ద్వారా కల్పించడం అనేది జరిగింది. ఇందులో మళ్ళీ సబ్ క్లాస్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 28 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ 2, సబ్ క్లాస్ 3 ఈ 3 ఆర్టికల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఈ ఆర్టికల్ 28 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే, ప్రభుత్వ నిధులతో ఏదైతే విద్యా సంస్థ నడుస్తుందో, ఆ విద్యా సంస్థల్లో మత బోధన అనేది పూర్తిగా నిషేధించడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 28 సబ్ క్లాస్ 1 ప్రకారము. ఇక 28 సబ్ క్లాస్ 2 గనక ఒకసారి మనం చూసుకుంటే, ఏదైనా ఒక ట్రస్ట్ ఏదైతే ఉందో, ఆ ట్రస్ట్ ద్వారా స ఒక సంస్థను స్థాపించబడి, అది ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న నేపథ్యంలో మత బోధన తప్పనిసరి అయిన పరిస్థితుల్లో మాత్రమే మత బోధన చేయడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇక ఆర్టికల్ 28 సబ్ క్లాస్ 3 ప్రకారం గనక చూసుకుంటే, ప్రభుత్వము గుర్తించబడిన, లేకపోతే ప్రభుత్వ సహాయం పొందే విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఆ విద్యా సంస్థల్లో మతపరమైన కార్యకలాపాలు, లేకపోతే మతపరమైన ప్రార్థనలు, అక్కడ విద్యనభ్యసించే విద్యార్థులు తమ యొక్క అభిష్టం మేరకు పాల్గొనే అవకాశం అనేది ఆర్టికల్ 28 సబ్ క్లాస్ 3 ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ మతపరమైన కార్యకలాపాలు తన యొక్క అభిష్టం వరకు మాత్రమే అని ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. అంటే బలవంతం అనేది ఏది ఉండదు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇది ఆర్టికల్ 28కి సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ 29కి సంబంధించిన అంశాలు ఒకసారి మనం ఈ ఆర్టికల్ 29కి సంబంధించి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, అంటే సాంస్కృతిక మరియు విద్యా సంబంధ హక్కులనేవి మనకు ఆర్టికల్ 29లో, ఆర్టికల్ 30లో పేర్కొనడం అనేది జరిగింది. ఆర్టికల్ 29 గనక ఒకసారి మనం చూసుకుంటే, అల్పసంఖ్యాక వర్గాల వారి కోసము, వారి యొక్క ప్రయోజనాల కోసము ఉన్న ఆర్టికల్ ఏంటంటే, ఆర్టికల్ 29గా మనం చెప్పుకోవచ్చును. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద మైనారిటీస్ అనే పదము చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మళ్ళీ సబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 1, అదేవిధంగా 29 సబ్ క్లాస్ 2 అని 2 ఆర్టికల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఏ వర్గానికి చెందిన వారైనా కానీ, వారికి గనక ఒక ప్రత్యేకమైన భాష కానీ, లేకపోతే వారికి సంబంధించి ఒక ప్రత్యేకమైన సంప్రదాయ, సాంస్కృతిక గాని ఉన్నట్లయితే, దానిని రక్షించుకునే హక్కు అనేది వారికి ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 1 ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 2 గనక ఒకసారి మనం చూసుకుంటే, ప్రభుత్వం నుంచి, లేకపోతే ప్రభుత్వ నిధుల నుంచి సహాయం పొందే ఏదైనా విద్యా సంస్థ గనక ఉంటే, అంటే ప్రభుత్వం నుంచి సహాయం పొందే ఏదైనా ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ గనక ఉన్నట్లయితే, ఆ ఇన్‌స్టిట్యూషన్‌లో కేవలం మతము, జాతి, కులం, భాష అనే వివిధ రకాల కారణాలను చూపించి ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించకూడదు. అంటే ఈ కా ఈ కారణాలు చూపించి వారిని ఆ విద్యా సంస్థల్లో ప్రవేశించడానికి నిరాకరించకూడదని ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 2 అనేది పేర్కొనడం జరిగింది. ఇక ఆర్టికల్ 30కి సంబంధించి రైట్ ఆఫ్ ద మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, అంటే విద్యా సంస్థలు స్థాపించుకోవడానికి మరియు విద్యా సంస్థలను నిర్వహించుకొనుటకు మైనారిటీస్, అంటే ఇక్కడ మైనారిటీస్ అంటే కేవలం ఇక్కడ ముస్లిమ్స్ అని మనకు ఐడియా వస్తుంది. మైనారిటీస్ అంటే కేవలం ఇక్కడ ముస్లిమ్స్ అని మనము అర్థం చేసుకోవద్దు. అల్పసంఖ్యాక వర్గాలని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అల్పసంఖ్యాక
వర్గాల వారి కోసము సో విద్యా సంస్థలు స్థాపించడానికి, అదేవిధంగా నిర్వహించుకోవటానికి వీరికి హక్కులు కల్పించడం అనేది జరిగింది. ఇక ఆర్టికల్ 30 గనక చూసుకుంటే భారత పౌరులతో సహా అందరికీ ఈ ఆర్టికల్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1 ప్రకారము ఏదైనా ఒక మతం ఆధారంగా, లేకపోతే ఒక భాష ఆధారంగా ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గాల కింద ప్రజలు ఎవరైతే ఉన్నారో, సో వారు తమ యొక్క ఇష్టం మేరకు విద్యా సంస్థలను స్థాపించుకొని, నిర్వహించుకునే హక్కు అనేది ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1 ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. ఇక 44వ రాజ్యాంగ సవరణ అనేది చేర్చడం అనేది జరిగింది. ఇందులో ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ ఏ కూడా ఉంటుంది. ఈ ఆర్టికల్ ప్రకారము ఈ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, సో వారి యొక్క విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ విద్యా సంస్థలను ఒకవేళ ప్రభుత్వం గనక హ్యాండ్ ఓవర్ చేసుకుంటే, సో వారికి చెల్లించవలసిన నష్టపరిహారం ఏదైతే ఉందో, ఆ విషయంలో అదేవిధంగా ఆర్టికల్ 30 ద్వారా వారికి ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో, ఆ హక్కులకు ఎటువంటి భంగం కలిగించరాదు అని ఇక్కడ ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ ఏ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ ఏ ఇది ఇవ్వడం జరిగింది. ఇది ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 44వ రాజ్యాంగ సవరణగా మనము దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఈ మైనారిటీస్ అనే పదం ఏదైతే ఉందో, ఈ మైనారిటీ అనే పదాన్ని మన భారత రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ గానీ, సో దీనికి ఒక డెఫినేషన్ అనేది లేదు అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 31కి సంబంధించి రైట్ టు ప్రాపర్టీ అండ్ సేవింగ్ ఆఫ్ ద సర్టెన్ లాస్. ఆర్టికల్ 31కి సంబంధించి ఆస్తిని సంపాదించుకోవటానికి, అదేవిధంగా దాన్ని అనుభవించడానికి ఒక హక్కుని ఇవ్వడం అనేది జరిగింది. ఆర్టికల్ 31 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం అనేది జరిగింది. ఎన్నవ రాజ్యాంగ సవరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించడం అనేది జరిగింది. సో 1979 నుంచి సో ఈ 31 ఆర్టికల్ ఏదైతే ఉందో, ఇది అమలులో లేదని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ ఎఫ్ మరియు 31వ ఆర్టికల్ ఏదైతే ఉందో వీటిని తొలగించడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రాథమిక జాబితా నుంచి తొలగించిన ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా గుర్తిస్తూ ఆర్టికల్ 300 ఏని కూడా చేర్చడం అనేది జరిగింది. ఆర్టికల్ 300 ఏను కూడా మన భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. ఆర్టికల్ 31కి సంబంధించి ఇది ఆస్తి సంపాదించుకోవడానికి ఉన్న హక్కుగా మనము చెప్పుకోవచ్చును. ఇందులో మనకు 31 ఏ ఉంటుంది. అదేవిధంగా 31 బి అనేది కూడా ఉంటుంది. ఆర్టికల్ 31 ఏ గనక ఒకసారి మనం చూసుకుంటే, ఇది భూముల స్వాధీనానికి సంబంధించిన అంశాలన్నీ ఆర్టికల్ 31 ఏలో ఇవ్వడం అనేది జరిగింది. సో భూ సంస్కరణల అమలు కోసము పార్లమెంటు, లేకపోతే రాష్ట్ర శాసనసభలు కనుక ఏవైనా శాసనాలను లేకపోతే చట్టాలను గనక రూపొందిస్తే, వాటిని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించకూడదు అని ఆర్టికల్ 31 ఏ అనేది చెప్పడం జరిగింది. ఇక ఆర్టికల్ 31 బి గనక మనం చూసుకుంటే, ఈ శాసనాలు ఏవైతే ఉన్నాయో, ఇవి న్యాయ సమీక్షకు అతీతంగా ఉండి చెల్లుబాటు అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆర్టికల్ 31 బి ప్రకారము మన భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ గనక ఒకసారి మనము చూసుకుంటే, ఈ 9వ షెడ్యూల్‌లో చేసిన ఎటువంటి చట్టాలు గానీ, లేకపోతే వాటిలో ఉన్న అంశాలు గానీ, ఒకవేళ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణాల వల్లగా వాటిని రద్దు చేయడానికి అవకాశం అనేది లేదు అని మనకు ఇక్కడ ఆర్టికల్ 31 బిలో చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 31 సి కూడా ఉంటుంది. ఆదేశ సూత్రాల లక్ష్య సాధనకి చేసిన శాసనాలు ఏవైతే ఉన్నాయో, వాటికి రాజ్యాంగ రక్షణ కల్పించే విధంగా ఆర్టికల్ 31 సిని కూడా తీసుకురావడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో ఆర్టికల్ 31 కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు మనకు గతంలో కూడా క్వెషన్స్ అడగడం అనేది జరిగింది దీనికి సంబంధించిన క్వెషన్స్. ఇక నెక్స్ట్ వచ్చిన ఆర్టికల్ ఒకసారి మనం చూద్దాం. ఆర్టికల్ 32 ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 32 రైట్ టు ది కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని మనం చెప్పుకోవచ్చును. అంటే రాజ్యాంగ పరిహార హక్కుగా మనం దీన్ని చెప్పుకోవచ్చును. సో ప్రాథమిక హక్కులను మన భారత రాజ్యాంగంలో చేర్చినప్పటికీ,
వాటిని అమలు పరిచే ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో అది గనక సక్రమంగా అమలు చేయనట్లయితే ఆ ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి ఆర్టికల్ 32ని మన భారత రాజ్యాంగంలో తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ 32 ఏదైతే ఉందో దీని ద్వారా హ్మ్. సుప్రీం కోర్టుకు ఆర్టికల్ 32 ద్వారా సుప్రీం కోర్టుకు, అదేవిధంగా 226 ఆర్టికల్ ద్వారా హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో, ఇది మనకు కంప్లీట్‌గా ఫండమెంటల్ రైట్స్‌కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్. అంటే మనం ఇక్కడ ఫండమెంటల్ రైట్స్‌కి సంబంధించి కంప్లీట్‌గా ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ ఆర్టికల్‌కి సంబంధించి మనకు చాలా సార్లు క్వెషన్స్ అడగడం అనేది జరిగింది. అది సివిల్స్‌లో గాని, గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ అయితే సివిల్స్ గ్రూప్ 1లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదే గ్రూప్ 2లో అయితే డైరెక్ట్‌గా ఆర్టికల్స్‌కి సంబంధించిన క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము అన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. జస్ట్ ఇది రివిజన్ మాత్రమే కాబట్టి నేను జస్ట్ బ్రీఫ్‌గా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అదేవిధంగా ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 బ్యాచ్‌ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకు బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో అవైలబుల్‌గా ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం కోసము మీరు 8448449700 అనే నంబర్‌కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.